గుంటూరు జిల్లా చిలకలూరుపేట జనసేన అభ్యర్థి గాది నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. నాగేశ్వరరావుకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని చిలకలూరుపేట పరిసర ప్రాంత ప్రజల సాగునీటి అవసరాలు తీరుస్తారంటున్న చిలకలూరుపేట జనసేన అభ్యర్థి గాది నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చిలకలూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వీధిలోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. ప్రజా సమస్యల పరిష్కారానికి లక్ష్యంగా జనసేన పార్టీ అభ్యర్థి గాది నాగేశ్వరరావు ముందుకు నడుస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? మాకు చిలకలూరుపేట నియోజకవర్గంలో భారీ స్పందన జనసేన పార్టీ ప్రచారంలో అవపడుతుందండి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఈ పార్టీలతో, అధికార పార్టీతో, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీతో, సమస్యల మీద పోరాడలేని ప్రతిపక్ష పార్టీతో విసిగిపోయి ఉన్నారు. ప్రజలందరూ కూడా కొత్త నాయకుడు కావాలి, కొత్త తరం కావాలి, కొత్త విధానాలు మళ్ళా రావాలి. ఈ ఎన్నికలు ఒక తరం అయిపోయిందండి పార్టీలకి. ఇప్పుడు ఇక్కడి నుంచి కొత్త తరం మళ్ళా కొనసాగబోతుంది రాజకీయాలు. ఆ కొత్త తరంలో ఎటువంటి మచ్చలేని నాయకుడు, యువ నాయకుడు, మంచి ఆలోచనలతో ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యల మీద పోరాటానికి ఒక గొప్ప వ్యక్తి అన్నీ వదులుకొని తనకున్న అన్ని హంగులను అన్ని వదిలేసి ప్రజలతో ఉండాలి, నిత్యం ప్రజల సమస్యల మీద పోరాడాలనే ఉద్దేశంతో కొత్త నాయకుడు వచ్చాడు. అదేవిధంగా ఆయన బాటలో మేము నడుస్తూ ఉన్నాము. నన్ను ఈ చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. చిలకలూరుపేట ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దందాల వల్ల కానివ్వండి, అతని ఆగడాల వల్ల కానివ్వండి, ఇక్కడ ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. అలాగే ప్రతిపక్ష అభ్యర్థి డబ్బులు విరజిమ్మి గెలవాలనే ఏకైక ఆలోచన తప్పనిచ్చి ఆమెకి ప్రజల కష్టాలు కానీ, ప్రజల ఇక్కడ ఉన్న సమస్యల మీద కానీ దృష్టి లేదు. ప్రజలని ఓట్లని ఎలా కొనుక్కుందామనే ఏకైక ఆలోచనతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ మా జనసేన పార్టీ కానీ, మేము కానీ ప్రజల సమస్యలనే మేము మీదే పోరాడుతున్నాము. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, వారికి ఏ విధంగా మనం అండగా నిలవాలి, వారికి ఏ విధంగా మనం భరోసా ఇవ్వాలనే ఒక దాంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజలకి ఉన్న కష్టాలు మేము తెలుసుకొని నిత్యం వారి వెంటే ఉండే విధంగా, మేము గెలిచినా గెలవకపోయినా కూడా మేము వారి వెంట పోరాడే విధంగా మా నాయకుడు మాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. అదేవిధంగా మా మేనిఫెస్టోని కూడా గృహిణులకి గ్యాస్ బండ పథకం కానివ్వండి, నగదు బదిలీ పథకం కానివ్వండి, రేషన్ సరుకుల ద్వారా ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో సాగరు కాలువ చివరి భూముల దాకా నీరు రావడం లేదు. ఆ కాలువలు ఆధునీకరించి రైతులకు అండగా నిలబడాలని కానివ్వండి, రోడ్లు, మంచినీరు సమస్య నియోజకవర్గంలో తీవ్రంగా ఉంది. ఆ సమస్యను కూడా మేము అధికారంలోకి వచ్చినా రాకపోయినా కూడా ఆ సమస్యను మీద పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహిళలందరూ కూడా, మహిళలే కాదు, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న 2,30,000 చిలుకు ఉన్న ఓటర్లందరూ కూడా, మెజార్టీ ఓటర్లు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ప్రజలందరూ ఆ దిశగా కొత్తగా మార్పును కోరుకుంటారని, కొత్త నాయకుడిని మీరు ముఖ్యమంత్రిగా తీసుకొస్తారని చెప్పి మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ప్రజల మధ్య ఉన్నాను, ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు వచ్చాను, ప్రజలతో కలిసి నడుస్తాం, గెలిచినా ఓడినా మీ మధ్య ఉంటాను, మీ ఇంట్లో ఓ మనిషిగా ఉంటాను, నా ఒక అవకాశం ఇస్తే చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ రైతాంగము, సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతానంటున్నారు గాది నాగేశ్వరరావు గారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, చిలకలూరుపేట నియోజకవర్గం. For more updates, please subscribe 99 TV Telugu.